టీఆర్ఎస్ పార్టీ కొత్త స్టాండ్ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు ఒకటే అనేటువంటి విమర్శలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ కలవటం అనేటువంటిది అసాధ్యం, అది సాధ్యం కానటువంటి పని. బీఆర్ఎస్ ఎవరితోటైనా కలవచ్చు పరిస్థితులను బట్టి, కాలానుగుణాన్ని బట్టి. కానీ ఇది ఎలా అంటే ఎందుకు అటువంటి మైండ్ గేమ్ ఆడటానికి గల రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒకళ్ళు దగ్గర అని అనుకోండి, నాకు మీరు దగ్గర, అందరు నాకు మీరు దగ్గర అని అంటే నేను మిమ్మల్ని ఎవరికోళ్ళకి అట్టగట్టాలి కదా, నేను ఎవరికోళ్ళకి అంటగట్టాలి కదా, దగ్గర నాకంటే ఎక్కువ దగ్గర అని చెప్పాలి కదా. సో వాళ్ళిద్దరు ఒకటి, ప్రజలు ఆల్రెడీ నమ్మిర్రు, అసెంబ్లీ ఎలక్షన్స్ బుద్ధి చెప్పారు. ఇప్పుడు మేమిద్దరం ఒకటని ప్రజలు అనుకుంటారు, మేమిద్దరం కాదు వాళ్ళిద్దరు ఒకటి అంటే కొంచెమన్నా మాకెళ్ళి దూరం అయితే కొంచెం నమ్మకం కలుగుతుంది అని చెప్పని అన్ని పొలిటికల్ స్టంట్లు ఇవి చాలా క్లియర్ గా ప్రజలు క్లియర్ గా ఉన్నారు. ఒక నాణానికి బొమ్మ పొడిసేట్లను బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి, అది బీజేపీ రాష్ట్ర సమితి, ఇది బీఆర్ఎస్ బీజేపీ రిస్తదార్ సమితి, ఇవి రెండు ఒకటని ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ప్రజలు నమ్మే కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఇద్దరు బగ్గ శత్రువులు ఎప్పటికైనా. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇంకోటి ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి మేమిచ్చిన స్వేచ్ఛతోటే బీజేపీ పార్టీ పుట్టింది. వీళ్ళ లెక్క నియంత్రణ లెక్క మేము పరిపాలించాలనుకుంటే వాళ్ళ పార్టీ పుట్టుకుంటుండేనా? అసలు ఎవరున్నారు బీజేపీ పార్టీలా? ఆ రోజుల్లో వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన దాంట్లో ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకునే లీడర్ల ఫోటోలు, పెట్టుకునే లీడర్ల ఫోటోలు మా వాళ్ళే కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ ఐడియాలజీ, వివేకానంద గారి గురించి మాట్లాడతారు, వారం ఐడియాలజీ, భగత్ సింగ్ గురించి మాట్లాడతారు, వారం ఐడియాలజీ, సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడతారు, వారు కాంగ్రెస్. వాళ్ళకి ఉన్నదేవారు మొత్తం కాంగ్రెస్ పార్టీ. చరిత్ర లేని వాళ్ళు మా వాళ్ళని తీసుకొని మాట్లాడే వ్యక్తులు, వాళ్ళకి సపోర్ట్ చేసే ఇటువంటి చిట్టుకో పట్టుకో వాళ్ళ గురించి మేము పెద్ద ఆలోచించాల్సిన అవసరం, ఓపెన్ చెప్తున్నా, ఈ చిట్టుకోవడం ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు, క్లారిటీ తోటి